నమస్తే ఫ్రెండ్స్. మన పెద్ద మూవీ అయితే దారుణంగా దుమ్మార లేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కనుక చూసుకుంటే రామ్ చరణ్ గారి యొక్క యాక్టింగ్తోనే మనల్ని అందరినీ కూడా ఇంప్రెస్ చేసిందని చెప్పుకోవచ్చు. దాంట్లో కీలకమైనటువంటి వ్యక్తి, కీలకమైనటువంటి ముఖ్య పాత్ర వహించింది ఎవరన్నా ఉన్నారు అంటే అది మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. ఎందుకంటే ఆయన డెడికేషన్, ఆయన యొక్క పవర్, ఆయన యొక్క కష్టం, ఆయన యొక్క బాధ మామూలు కాదనమాట. చూస్తుంటే ఒక్క మూవీ కోసం ప్రాణం పెట్టేసిండు హీరో అనిపించేంత రేంజ్లో మనల్ని అయితే కన్నీళ్ళు తెప్పించే రేంజ్లో పర్ఫార్మెన్స్ అయితే తీసిండనమాట. అయితే ఇప్పటి వరకు కనుక చూసుకుంటే దారుణంగా కలెక్షన్లు అయితే రాబడుతుండు. అంతేకాకుండా తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది, అర్థమైంది. ఉత్తరాంధ్ర మొత్తం అన్ని మన ఓవర్సీస్లో అయినా సరే దారుణంగా దుమారంగా కలెక్షన్లు అయితే లేబడుతుండ్రు. ఇంకా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఎవరన్నా ఉన్నారంటే మన బుచ్చుబాబు గారు కూడా బాగానే చూపించేటువంటి ప్రయత్నం అయితే చేసిండు. అసలు ఇంపాక్ట్ అయితే సండేకి అయితే దారుణంగా పెరిగిపోయింది. అంతేకాకుండా ప్రతిరోజు కూడా కలెక్షన్లు అయితే కోట్ల వర్షం అయితే కురుస్తుందన్నమాట. ఒక 10 కోట్లు 15 కోట్లు అయితే దారుణంగా కలెక్షన్లు అయితే వస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పుడైతే మనం అయితే డైరెక్ట్ మన తెలంగాణ ఆంధ్ర పక్క పెడితే ఓవర్సీస్ అంతా వదిలేస్తే వరల్డ్ వైడ్గా ఎంత కలెక్షన్లు వచ్చినాయి ఏం సంగతి అని చెప్పి ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడదాం. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే కనబడట్లేను, నేనైతే రేపటి చేత మంచిగా క్లారిటీగా అసలు ఏ ఏరియాలో ఎంత కలెక్షన్లు వచ్చిందని చెప్పి రేపైతే మాట్లాడదాం. ఓవరాల్గా ఇప్పటివరకు కనుక చూసుకుంటే వరల్డ్ వైడ్గా దారుణంగా కలెక్షన్లు వచ్చిందని చెప్పుకోవచ్చు. 122.8 కోట్ల వరకు అయితే షేరు, 200 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్లు అయితే రావడం జరిగిందంటే మామూలు విషయం కాదు. 200 కోట్ల గ్రాస్ అంటే ఒక్క మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు మాత్రమే నటించినటువంటి ఈ మూవీకి అయితే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి అవకాశాలు మనకైతే ముందున్నాయని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపైన రామ్ చరణ్ గారి అభిమానులు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మన ఛానల్, మీ ఛానల్ కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.